భూ కబ్జా నిరోధక చట్టం ఆమోదించండి అని నిన్న చంద్రనాయుడు గారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారిని కలిశారు. ఇది మామూలు విషయం కాదండి. చూడడానికి ఇది ఒక వార్తలాగే ఉంటుంది. కానీ ఎవడైతే వైసీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు భూ కబ్జాలకు పాల్పడ్డారో, భూ కబ్జాలు అంటే కొంచెం డిఫరెంట్గా చేశారండి. ఎలా అంటే ఇప్పుడు మన భూమి ఉంటుంది, ఎప్పటి నుంచో ఉంటుంది, మన తాతల దగ్గర నుంచి ముత్తాతల దగ్గర నుంచి మనకు వచ్చి ఉంటుంది, మనం సాగు చేసుకుంటూ ఉంటుంటాం. దాన్ని సడన్గా బీఆర్ఓ వచ్చి మీ భూమి రెడ్ జోన్లో ఉంది, రెడ్ మార్క్ పెట్టారు, దానికి ఆ భూమి మీది కాదంట కదా, మీకు సరైన రికార్డు లేదంట కదా అనేవారు. అలా అన్నప్పుడు పాపం వీళ్ళు అదేంటి మేము ఎప్పటి నుంచో మా దగ్గర ఉంది కదా, అది లేకపోవడం ఏంటి, అరే అలా కాదంటే లేదు, అది ఇంక మీకు సంబంధం లేదు, మీకు రాదే, గవర్నమెంట్ తీసుకుంటుంది అని క్రియేట్ చేసేవారు ఒక సీరియస్నెస్. ఠాగూర్ సినిమాలో హాస్పిటల్లో సీరియస్నెస్ క్రియేట్ చేస్తారు కదా, అలాగా. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, ఇది మొత్తం 2 ఎకరాలు 3 ఎకరాలు మొత్తం పోయేలా ఉంది, ఈ మొత్తం పోయే కన్నా ఎంతో కొంత అన్నా వస్తే బాగుంటుంది కదా అనే పరిస్థితికి వచ్చేస్తారు. ఫస్ట్ వాళ్ళని ఆ స్థాయి అక్కడ తీసుకొచ్చి అప్పుడు దాకా ఎకరం ₹1 కోటి ఉన్నదాన్ని కూడా ఎకరం 5 లక్షలు అడుగుతారు. మొత్తం పోయేదానికన్నా ఈ 5 లక్షలు వచ్చినా పర్లేదు కదా అని అమ్మేసేవారు. అది అలా వైసీపీలు కొనుక్కున్న వెంటనే అక్కడ ఉన్న రెడ్ మార్క్ తీసేసేవారు. ఎంఆర్ ఆఫీసులో సంపూర్ణ హక్కులు వైసీపీ నాయకులకు చెందేసాయి. ఇది 1 ఎకరం 2 ఎకరాల విషయం కాదండి, 1000 ఎకరాల్లో కూడా జరిగింది. ఇది వాళ్ళ అంతు తేల్చడానికి చంద్రబాబు నాయుడు గారు కంకణం కట్టుకున్నారని చెప్పాలా. ఎందుకంటే ఇదేం మామూలు విషయం కాదండి. మీరు ఇక్కడ చూడండి, నాయకులు అధికారులు కుమ్మక్కై బలవంతంగా ప్రైవేటు భూములను కూడా నిషేధిత జాబితాలో చేర్చారు. బాధితులు ఆ భూములను ఎంతో కొంతకి అమ్మడానికి సిద్ధమైతే వాటిని నిషేధిత జాబితా నుంచి తొలగించి చేజిక్కించుకున్నారు. ఇంటి పట్టాల పేరుతో కూడా చాలా భూమిని కబ్జా చేశారు. అటవీ బంజరు భూములను ఆక్రమించారు. అలాంటి అక్రమాలను కఠినంగా అణచివేయడానికి మేము ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ బిల్లును అసెంబ్లీలో పాస్ చేసి కేంద్రం ఆమోదం కోసం పంపాం. సాధ్యమైనంత త్వరగా దానికి ఆమోదం తెలపాలని హోంమంత్రిని కోరాం. ప్రివెన్షన్ ఆఫ్ యాక్టివిటీస్ ఆఫ్ బూట్లెగ్గర్స్, డెకాయిడ్స్, డ్రగ్ అఫెండర్స్, మిగతాది 3వ పేజీ అండి. గోండాస్, ఇమ్మోరల్ ట్రాఫికింగ్ పాల్పడే వారిపై పీడీ యాక్ట్ ప్రయోగించడానికి అనుమతి కోరాం. రాష్ట్రంలో గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల గంజాయి డ్రగ్స్ సమస్య తీవ్రంగా ఉంది. ఈగల్ వ్యవస్థను ఏర్పాటు చేసి దీన్ని నియంత్రిస్తున్నాం. గంజాయిని సాగు స్థాయిలను ధ్వంసం చేస్తున్నాం. ఈ బిల్లు అమల్లోకి వస్తే గంజాయి డ్రగ్స్ పూర్తి నియంత్రణ సాధ్యమవుతుంది. అంటే ఇప్పటిదాకా ఎవరైతే ఇలాంటి ఇప్పుడు ఎలాగా మొత్తం లేదు, లాస్ట్ టైం వాళ్ళని బెదిరించేసాం, ఏంటది నిషేధిత జాబితాలో పెట్టేస్తున్నాం అని భయపెడితే వాళ్ళు ఎంతో కొంత ఇచ్చారు. ఇప్పుడు చక్కగా మనం రిజిస్ట్రేషన్ అయిపోయింది, మన పేరుని రిజిస్టర్ అయిపోయింది, ఆ భూమి మన చేతిలో ఉందని హ్యాపీగా ఎవడైతే ఉన్నాడో కబ్జాదారుడు వాడి మీద కూడా పీడీ యాక్ట్ పడే అవకాశం ఉంది. ఈ చట్టం కనుక అమల్లోకి వస్తే అలా ఎవరెవరైతే బెదిరింపుల ద్వారా తమ భూమిని ఇష్టం లేకపోయినా అమ్మారో వాళ్ళు వచ్చి కంప్లైంట్ కానీ చేశారంటే ఆ కొన్నవాడు సంవత్సరం పాటు జైలుకి పోవడం ఖాయం. దాంతోపాటు ఎవడైతే గంజాయి వాడుతున్నాడో, డ్రగ్స్ వాడుతున్నాడో ఇలాంటి వాళ్ళందరి మీద కూడా పీడీ యాక్ట్ పడిపోతుంది. పీడీ యాక్ట్ పడిందంటే సంవత్సరం పాటు ఏ కోర్టు బెయిల్ ఇవ్వదు, లోపల ఉండాల్సిందే. అంటే ఈ భయంతో అన్న మన యువత ఆ గంజాయి డ్రగ్స్ మత్తులోకి వెళ్లకుండా ఉండటానికి, అలాగే ఎవరైతే భూములు కోల్పోయారో ఆ కబ్జాదారులను జైలుకు పంపించడం ద్వారా వారి భూములు వారు సొంతం చేసుకోవడానికి అవకాశం వస్తుంది. చంద్రనాయుడు గారు ఇది చాలా గొప్ప ప్రయత్నం అని చెప్పాలి. 17 మంది వైస్ ఛాన్సలర్లు రాజీనామాలు చేశారు. ఆ 17 మంది ఎవరు అంటే వైసీపీ హయాంలో 42 మంది అంతమందినో ఏంటది సలహాదారులను పెట్టుకుని ఒకరికి 4-5 లక్షలు అప్పనంగా దొబ్బెట్టారు జనాల డబ్బు. నెలకు 6 కోట్లు ఎంత ఇదే. అలాంటిదే వీసీల నియామకం అంటే వైస్ ఛాన్సలర్లను కూడా నచ్చిన నియామకాలు చేసుకున్నారు. అదన్నా సొంత వాళ్ళని, ఇంట్లో వాళ్ళని, ఇంగ్లీష్ రాని వాళ్ళని, బావని, బామ్మరిదిని, లేకపోతే ఇంకొకటి అలా అని పెట్టించుకున్నారంటే పెట్టించుకున్న కూటమి రాగానే వాళ్ళందరికీ భయం అవుతుంది కదా. మరి ఒరే మనం అసలు దీనికి అర్హులం కాదు, అయినా కూడా మనం ఇందులో ఉంటే ఇబ్బందులు పడతాం మనం, కాబట్టి మనం రాజీనామా చేస్తే మంచిదని ఇప్పటిదాకా జీతాలు బచ్చాలు అన్నీ అందేసుకున్నారు. ఇప్పుడు రాజీనామా చేసి వెళ్ళిపోతే ఆ రాజీనామాలని బలవంతంగా బెదిరించేశారు మీరు అన్నట్టు బొత్స సత్యనారాయణ గారు. బొత్స సత్యనారాయణ గారు అంటే ఊరుకోవడానికి అక్కడ ఉన్నది ఆళ్ళ ఇళ్ళ కాదండి, లోకేష్ గారు ఉన్నారు అవతల శాసనమండలిలో. లోకేష్ గారు ఎక్కడికైనా గట్టిగానే ఇస్తున్నాడు. ప్రతి దానికి చాలా గౌరవంగా మర్యాదగా పాయింట్ టు పాయింట్ చెక్ పెడుతున్నాడు. ఆయనకి లోకేష్ గారి గురించి మాట్లాడితే మళ్ళీ లోకేష్ గారి గురించి మాట్లాడుతున్నాడు రాయేష్. ఆ లోకేష్ గారి గురించి మాట్లాడేటువంటి మరొక ఆయన తగ్గించడానికి మొదలు పెడతారండి. చాలా రోజుల నుంచి లోకేష్ గారి గురించి అందుకే మాట్లాడటం మానేశాను. అలా లేనిపోయిన అంకలు తెస్తున్నారు. అదే మా పార్టీ అధ్యక్షుడు, జాతీయ కార్యదర్శి, యంగ్ లీడర్, రేపు తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు అయినా నేను తెలుగుదేశం పార్టీకి ఒక అధికార ప్రతినిధిని, ఆయన గురించి మాట్లాడాల్సిన బాధ్యత నాకు ఉంది. అలా మాట్లాడితే నేను ఇంకొకరు తగ్గించడానికి ఇలా మాట్లాడుతున్నానని చెప్పి ఓ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అందుకని కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చాను. అంటే ఇక్కడ ఏమంటారు చూడండి, లోకేష్ గారి నోటు దురుసట. వీసీఎల్ రాజీనామాలపై ప్రతిపక్ష సభ్యుల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మంత్రి లోకేష్ తీవ్ర ఒత్తిడికి లోనయ్యారు. వ్యక్తిగత విమర్శలు, సభలో లేని మాజీ సీఎం జగన్పై అనుచిత వ్యాఖ్యలు దిగారు. సాక్షిలో వచ్చిన వార్తల ఆధారంగా ఎలా విచారణ చేస్తామని బుకాయించారు. ఇంగ్లీష్ రాని వారిని వీసీలుగా నియమించారని హేళన చేశారు. చివరికి మంత్రి లోకేష్ సమాధానం చెప్పకుండానే చైర్మన్ సభను బుధవారానికి వాయిదా వేశారు.
ఆయన హేళన చేశారు అన్నారు. హేళన చేశారు అనాలంటే మీరు వాళ్ళందరికీ ఇంగ్లీష్ వచ్చి ప్రూవ్ చేయాలి మీరు. అయితే ఇందుకే నిజంగానే లోకేష్ గారు అంత నోటు దురుస్తూ మాట్లాడారా? సార్ చూద్దామండి. ఈయనకి నిజంగా ఎంత నోటు దురుస్తు అంటే ఆ రోజున ఎవరు కొడాలి నాని మాట్లాడిన అల్లుచ్చాలు లఫంగులు ఆ భాష మాట్లాడా, లేకపోతే దూరంపూడి చంద్రశేఖర రెడ్డి మాట్లాడినట్టు వాళ్ళు ఎవరు పుట్టారు వీళ్ళు ఎవరు పుట్టారు అని ఆ పుట్టుకల మాటలు మాట్లాడారా, లేదా అంబటి రాంబాబు మాట్లాడినట్టు అక్రమ సంబంధాలు అంటగడుతూ మాట్లాడారు. ఏమైనా మాట్లాడచ్చు, ఎందుకంటే మాకు ఫుల్ మెజార్టీ ఉంది. 164 మంది ఉన్నారు మాకు ఎమ్మెల్యేలు. అక్కడ అవతల చూస్తే ఒకడు కూడా లేడు. కనీసం ఎదిరించడానికి ఎదురు సమాధానం చెప్పడానికి ఒక వైసీపీ ఎమ్మెల్యే కూడా హౌస్లో లేరు. కాబట్టి ఏమైనా ఆడుకోవచ్చు బ్యాటింగ్. మేము ఇంత మంచి అవకాశం ఉన్నప్పుడు, గతంలో అన్ని తిట్టిన దరిద్రులందరూ అక్కడే ఉన్నప్పుడు, ఆ వైసీపీలో రోజా గారు కానీ పేర్ని నాని కానీ ఇలాంటి వాళ్ళు అందరూ మాట్లాడిన పనికిమాలిన భాషకి మరి లోకేష్ గారు ఎలాంటి భాషలో కౌంటర్ చేశారో చూద్దాం. ఎందుకంటే ఇంత అవకాశం వచ్చినప్పుడు ఎవరు ఊరుకుంటారు? ఎలా నాకు నువ్వు ఎక్కడున్నా రారా, ఆ రోజు అంటాం కాదు, ఈ రోజు రాలా తేల్చుకుందాం, ఎలా అప్పుడు ఎలా మాట్లాడే కదా, ఎదవా నువ్వు ఇలాగ అనొచ్చు. ఎందుకంటే వాళ్ళు అదే నేర్పించారు మాకు. వైసీపీ వాళ్ళు ఇలాగే మాట్లాడాలి అసెంబ్లీలో నేర్పించారు కాబట్టి వాళ్ళు తిరిగివచ్చు. ఎందుకంటే మనిషికో మాట కొట్టుకో దెబ్బే కదండి. మరి లోకేష్ గారు ఎలా మాట్లాడారు చూద్దాం రండి. పెరిగినండి. ఇక్కడ చాలా మంది సీనియర్లు ఉన్నారు. సోమిరెడ్డి గారు కానివ్వండి, బుచ్చ చౌదరి గారు కానివ్వండి, మనోహర్ గారు కానివ్వండి, ఫరూక్ గారు కానివ్వండి, అందరినీ చూసి పెరిగినండి అధ్యక్ష. చిన్న వయసులో చట్టసభలు ఎట్లా నడుస్తాయి, చర్చలు హోరాహోరీగా జరిగేది, రాత్రి 2-3 వరకు కూడా చర్చ జరిగేది అధ్యక్ష. వ్యక్తిగతంగా ఎప్పుడు దూషించుకునేవారు కాదు, ఇష్యూ పైన మాట్లాడుకునేవారు, చట్టాలపైన చర్చ జరిగేది, ప్రజలకు ఏం కావాలో అదే చట్టసభలు, అలాంటి చట్టాలే చట్టసభలు చేసేవారు అధ్యక్ష. అధ్యక్ష ఇది నాకు 2వ అవకాశం అధ్యక్ష. గతంలో కౌన్సిల్ లో చేశాను, ఈ రోజు శాసనసభకు వచ్చాను అధ్యక్ష. కానీ అధ్యక్ష ప్రతిపక్షం చేయాల్సిన బాధ్యత, వాళ్ళపైన ఉన్న బాధ్యత అంటే ప్రజలు వాళ్ళు గెలిపించారు 11 స్థానాల్లో, ప్రతిపక్ష చేయాల్సిన బాధ్యత కూడా వాళ్ళు చేయకుండా ప్రతిసారి వచ్చి గవర్నర్ గారి స్పీచ్ ని కూడా డిస్టర్బ్ చేసి, ఇప్పుడు గవర్నర్ గారిని మనం గౌరవంగా పిలుస్తాం, ఆహ్వానిస్తాం 2 సభలు. ఎక్కడన్నా జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ, వారి తల్లి గారి గురించి కానీ, వారి భార్య గారి గురించి కానీ, లేదా ఆ కొడాలి గారి గురించి కానీ, మరో పేర్ని గారి గురించి, అంబటి గారి గురించి, దూరంపూడి గారు, అలాగే రోజు ఎవరి కోసం మాట్లాడేయండి ఆయన. నోటు దురుసు అంటే ఏంటి ఇదా? ఈ అంటే కాలం మారిపోయే కొద్దీ రూల్స్ కూడా మారిపోతున్నాయా? మంచిగా మాట్లాడితేనేమో దాన్ని నోటు దురుసు, బూతులు మాట్లాడితే ఎస్ కరెక్ట్ మాట్లాడతాడు అలా సూపర్ రైట్ అని చెప్పి ఎంకరేజ్ చేస్తారా? ఎంత బాగా మాట్లాడాడు ఆయన. దీన్ని నోటు దురుసు అని రాశారు సాక్షిలో. మరి అంత నీచంగా ఎందుకు దిగజారిపోతున్నారు అంటాను నేను. కొంచెం వాస్తవానికి దగ్గరగా కొనే ఒక ఇది రాజకీయం కాబట్టి ఎదుటోళ్ళని మనం తక్కువగా చూపించాలి ప్రజలకి, అప్పుడే మనకు ఓట్లు పడతాయని ఆశ ఉంటుంది కాబట్టి కొంచెం మాట్లాడండి, తప్పలేదు. కానీ మరి ఇంత ఘోరంగానా? ఇది మాట్లాడిన విధానం ఏంటి, మీరు రాసిన విధానం ఏంటి? ఎంత హుందాగా నేను హౌస్ చూస్తూ పెరిగాను. ఇక్కడ ఎప్పుడు కూడా బూతులు మాట్లాడుకునేవారు కాదు. ఆ వైసీపీ వాళ్ళకి 11 సీట్లు వచ్చాయి, అయినా కూడా వాళ్ళు ప్రతిపక్ష పాత్ర పోషించట్లేదు. వాళ్ళు వచ్చి ఇక్కడ ప్రతిపక్ష పాత్ర పోషించాలి అని మాట్లాడుతున్నాడు ఆయన. అదే వైసీపీ వాళ్ళు ఉన్నప్పుడు ఏం చేశారు? మీకు ఇంకొక 5 సీట్లు లాగేసుకుంటాం, ప్రతిపక్ష హోదా ఉండదు మీకు. లేదా చంద్రబాబు నాయుడు గారిని తిట్టేయండి, చంద్రబాబు నాయుడు గారిని తిడితే అవమానంతో ఇంక హౌస్కి రాకుండా పోతారు. మీరు ఎప్పుడు కూడా టీడీపీ వాళ్ళని హౌస్లో కూర్చొని ఇవ్వకూడదు, వాళ్ళని హింసించాలనేమో వైసీపీ వాళ్ళు పెట్టుకున్నారు. ఇక్కడేమో లోకేష్ గారు చాలా గౌరవంగా మాట్లాడుతూ మీ సీట్లు ఖాళీ ఉన్నాయి, మీరు కూడా వచ్చి ప్రజల తరపున మీ వాదన వినిపించండి అంటారు. అసలు మీకు ఆయనకి నాగలోకానికి నక్కకి ఉన్నంత తేడా ఉంది, అర్థమైందా? మళ్ళీ ఆయన గురించి సాక్షిలో మరి తప్పుడుగా రాస్తున్నారు. ఉద్దేశించి మాట్లాడారు, కానీ ఆయన కూడా అవమానపరిచే విధంగా వేసి, గతంలో మేము కూడా ధర్నా చేశాం, కూటమి సభ్యులు ధర్నా చేశాం, బెంచెస్ దగ్గర ధర్నా చేశాం. ఏనాడు పోడియం దగ్గర మేము రాలేదు, గవర్నర్ గారు ఉన్నప్పుడు ఏనాడు పోడియం దగ్గర మేము రాలేదు. ఆ రోజు మేము చాలా డిస్కస్ చేసి గవర్నర్ గారిని గౌరవించాలి, మనం రాకూడదని ఉన్నది ఆ లక్ష్మణ రేఖ గీసాం, మేము దాటలేదు అధ్యక్ష. అధ్యక్ష నేను కూడా కొత్త మెంబర్ని, ఎస్పెషల్ అసెంబ్లీలో కొత్త మెంబర్ని అధ్యక్ష. రూల్స్ మేము కూడా తెలుసుకుంటున్నాం అధ్యక్ష. జనరల్ గా మనోహర్ గారు ఇక్కడ ఉన్నారు, ఫరూక్ గారు కూడా ఇక్కడ ఉన్నారు, గతంలో స్పీకర్లుగా చేశారు. పార్లమెంట్ మనకి ప్రెసిడెన్స్, జనరల్ డిస్కషన్ పార్లమెంట్ ప్రెసిడెన్స్ గా తీసుకుంటారు అధ్యక్ష. డైరెక్షన్స్ బై స్పీకర్ ఆఫ్ లోక్సభ క్లియర్ గా ఉంది, దాంట్లో చాలా స్పష్టంగా 121C లో చాలా స్పష్టంగా షల్ హ్యావ్ అట్లీస్ట్ స్ట్రెంగ్త్ ఈక్వల్ టు క్వారం ఫిక్స్ టు కాన్స్టిట్యూట్ అ సిట్టింగ్ ఆఫ్ ద హౌస్, దట్ ఈస్ 1/10 ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ ద హౌస్. మీరే చెప్పారు అధ్యక్ష, ఇది ఉంది. ఇంత కాకుండా మనోహర్ గారు స్పీకర్ గా ఉన్నప్పుడు తీసుకున్న అధ్యక్ష, ఆ బుక్ లో కూడా చాలా స్పష్టంగా ఎగ్జాక్ట్